ఆంధ్రప్రదేశ్ మహిళలను వేశ్యలుగా మాట్లాడేటువంటి సాక్షి ఛానల్ యజమాని భారత్ వెంటనే భారత్ గారిని వెంటనే చెప్పాలి. భారత్ గారు వెంటనే మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి ఛానల్ యజమాని భారత్ గారు వెంటనే చెప్పాలి. భారత్ గారు వెంటనే చెప్పాలి. భారత్ గారు వెంటనే చేయాలి. వేశ్యలుగా చిత్రీకరించే కామాంధులు వెంటనే కృషి చేయాలి. కామాంధులు వెంటనే కృషి చేయాలి. కామాంధులు వెంటనే అరెస్ట్ చేయాలి. కృష్ణరాజుని కేఎస్ఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. మహిళలు వెంటనే క్షమాపణ చెప్పాలి. మహిళలు కించపరిచే సాక్షి యజమాని భారత్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. కామాంధులైన కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. కామాంధులైన కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ సాక్షి అరెస్ట్ చేయాలి. కామాంధులైనటువంటి కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారత్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారత్ గారు వెంటనే మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షిలో వచ్చే వ్యాఖ్యలకు నిరసనగా భారత్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత్ గారు వెంటనే మహిళలను వేశ్యలుగా అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అంటూ ఈ సాక్షి టీవీకి సంబంధించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు వాళ్ళిద్దరూ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ రాజధాని గురించి అత్యంత దారుణంగా సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఒక బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాట ఏంటంటే అమరావతి రాజధాని గురించి ఇది దేవతల రాజధాని అంటూ ఇక్కడ దేవతలు నిత్యం ఉంటారు అని చెప్పి మాట్లాడిన సందర్భానికి కౌంటర్ అటాక్గా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అమరావతి వేశ్యల రాజధాని అంటూ అత్యంత దారుణంగా సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వారిని తెనాలిలో మొన్న పోలీసులు 3 యువకులకి 3rd డిగ్రీ ఉపయోగించి అరికాలు వాజ్పేయిలో కొట్టారు చూసారా. వీళ్ళు అంతకన్నా దారుణంగా ఎలా కొట్టాలంటే, ఎందుకంటే ఆడవారి గురించి ఎందుకంటే ఇంత దారుణంగా అసభ్యకర మాటలు మాట్లాడడం. వేశ్యల రాజధాని ఏ రకంగా నీకు అనిపించింది చెప్పు. అంటే నోటికి ఎంత వస్తే ఏం మాట్లాడితే అంత మాట్లాడేస్తారా. ఇక చూడరేక ఒకడేంటో బూతు పురాణం ఇప్పుతూ ఉంటాడు, ఒకడేంటో బట్టలు ఇప్పుతూ ఉంటాడు, ఇంకొకడేంటో 2.0 చూపిస్తానంటాడు. ఈ రోజున మీరేమన్నారు వేశ్యల రాజధాని ఏంటి అసలు? మీరు ఎందుకు బెదిరింపు చర్యలకు ఎందుకు పాల్పడతా ఉన్నారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అంశం గురించి మాట్లాడుతుంటే దాన్ని కౌంటర్ అటాక్గా మీరు ఏం మాట్లాడతారో దాన్ని ఏం చేయాలని చెప్పి మసిపూసి మారేడుగా చేయడం కోసం విస్తృత స్థాయిలో రకరకాల మాటలు మాట్లాడడం కోసం మీరు చేసినటువంటి పన్నాగాలు ఇంత దారుణమైన మాటలు మాట్లాడటమా? అసలు ఈ సాక్షి టీవీలో రోజుకొక వార్త ఒక్కట కూడా వాస్తవాలు కనపడవు. ఎన్ని చూసినా అసత్య ప్రచారాలు కనపడతాయి. ఈ రోజున అమరావతి రాజధాని గురించి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఏం చేయాలి? భారతిరెడ్డి గారిని ఏదో టీడీపీ కార్యకర్త ఒక్క మాట అన్నందుకే తీసుకెళ్లి జైల్లో పడేసారుగా చంద్రబాబు నాయుడు గారు. మరి ఎంత దారుణంగా మాట్లాడినటువంటి ఇలాంటి వాడిని మరి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు సాక్షి టీవీకి సంబంధించిన చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి సతీమణి గారు, మరి అలాంటప్పుడు ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తారు? మహిళలను ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు కదా, ఇలాంటి వారికి మీరు ఏం పనిష్మెంట్ ఇస్తారు? ఇప్పుడు అమరావతి వేశ్యల రాజధాని అంటున్నాడు, మరి ఆ సరౌండింగ్లో తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా, మరి జగన్మోహన్ రెడ్డి అలాగే భారతిరెడ్డి గారు కొన్నేళ్ళు అక్కడ ఉన్నారు, తర్వాత అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమవుతారు అలాంటప్పుడు? మరి వాళ్ళందరూ ఏమవుతారు? వేశ్యలు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు, మరి వాళ్ళు కూడా ఏ రకంలోకి వస్తారు? అసలు వేశ్య అంటే ఏంటి?
ఇప్పుడు పొట్టకూటి కోసం కొంతమంది తమ ఒళ్ళు అమ్ముకొని రూపాయి సంపాదించుకోవడం కోసం ఇలా కొంతమంది వ్యభిచారంలో దిగుతారు. అలాంటి వాళ్ళని వేసిలు అంటారు. ఇప్పుడు ఆ వేసిని నువ్వు ఇంత దారుణంగా మొత్తం రాజధాని అంటే ఏంటి? రాష్ట్రానికి సంబంధించిన క్వార్టర్ హెడ్ అది. అంటే హెడ్కి సంబంధించిన దాన్ని నువ్వు అంటున్నావు అంటే యావత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సంబంధించిన మహిళల్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన ఇలాంటి వాడిని ఎలాంటి శిక్ష వేయాలి? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అమరావతి రాజధాని గురించి నువ్వు ఎన్ని రకాలుగా విషం కక్కుతున్నావో చూడు. మొన్నటి వరకు నువ్వేమన్నావయ్యా? అమరావతి రాజధాని శ్మశానాల భూమి అన్నావు స్టార్టింగ్, అక్కడితో అయిపోయింది. ఇక్కడ అమరావతి భూములన్నీ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నాడని చెప్పి మాట్లాడు, అదే అయిపోయింది. ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తుంటే ఆ నిధులను అడ్డుకట్ట వేసేలా మీరు లేఖలు రాసి నిధులు ఇవ్వకుండా ఆపేలా ప్రయత్నాలు చేశారు, అదే అయిపోయింది. రీసెంట్గా నువ్వేమన్నావయ్యా? అసలు అమరావతి రాజధాని అనవసరం, ఎందుకు వచ్చింది? అదేదో విజయవాడలో లేదంటే ఇంకోటి పెట్టుకుంటే అభివృద్ధి చేస్తే బాగుంటుంది కదా, అదొక శ్మశానం భూమి అన్నట్టు మొన్న మాట్లాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏంటంటే, గట్టిగా 1 గంట వర్షం కురిస్తే అమరావతి మురిగిపోద్ది, ఆ మాత్రం తనకి అక్కడ అమరావతి రాజధాని కట్టడం అవసరం అంటూ విషం కక్కినట్టు వీడియోలు చేసి మీరు యూట్యూబ్లో సోషల్ మీడియాలో తర్వాత మీరు చూసుకుంటే మీ యొక్క సాక్షి టీవీల్లో మీకు నచ్చినటువంటి టీవీ ఛానల్స్లో విస్తృత స్థాయిలో ట్రోలింగ్లు చేశారు. ఇవన్నీ కాస్త పక్కన పెడితే ఈ రోజున ఈ సాక్షి టీవీలో ఈ సాక్షికి సంబంధించినటువంటి ఈ శ్రీనివాసరావు అలాగే ఈ యొక్క కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలకి వీళ్ళని ఏం చేయాలి? ఈ కృష్ణరాజు ఎంత దారుణంగా మాట్లాడినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భారతీ రెడ్డి గారు ఆ సాక్షి టీవీ చైర్మన్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటికి 24 గంటలు గడుస్తూ ఉంది. ఇంత దారుణమైన మాట్లాడిన వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేకపోతున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఇంత సివియర్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంకా అతని మీద ఎందుకు ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు ప్రెస్లో ఉంటే నైతిక విలువలు కొన్ని మాట్లాడే అంశాలు ఉంటాయి. ఒక టీడీపీ కార్యకర్తని 24 గంటలు గడవక ముందే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత దారుణంగా మాట్లాడినటువంటి ఈ యొక్క కృష్ణరాజుని ఎందుకు ఇంకా విడిచిపెట్టారు? అతని మీద ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఆల్రెడీ అనేక మంది అమరావతి ఆడబిడ్డలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఫైల్ అయింది. ఎందుకు అతను ఇంకా యాక్షన్ తీసుకోవాలి? ఎందుకంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి ఆన్ ద స్పాట్ పనిష్మెంట్ పడితేనే రేపు ఎవడైనా సరే ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వనాశనం అయిపోతా ఉంటే రాజధాని కడుతుంటే చంద్రబాబు నాయుడు గారు చూసి వార్చలేక ఎందుకు వచ్చిందిరా మీకు బురదజల్లి రాజకీయాలు చేస్తారు? రాష్ట్రానికి రాజధాని ఒక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందా లేకపోతే రాష్ట్రానికి ప్రజలందరూ సంబంధించిందా? ఏదో ఆయన ఏదో కట్టేసుకొని అక్కడ ఏదో బిల్డింగ్లు కట్టేసుకుని ఆయన ఏదో అంతస్తులు అనుభవించేలా మీరు ఆయన చంద్రబాబు కట్టేస్తారని చెప్పి రకరకాల బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప రాజధాని నడితే ఏర్పడితే నీ భవిష్యత్తు మారుతుంది, నీ ఇంట్లో భవిష్యత్తులు మారుతుంది, నీ కుటుంబాల భవిష్యత్తులు మారుతాయి కదా. అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడతారు. అలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని గురించి ఎందుకురా బురద జల్లి రాజకీయాలు శవరాజకీయాలు చేస్తారు? మీరు 5 ఏళ్లలో మీరు చేసిందంటే ఏముంది? 3 రాజధానులు 3 ముక్కలను కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిని కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకొని ఒక్కటొక్కటిగా పనులు చేసుకుంటూ వస్తుంటే ప్రతిదానికి బురదజల్లి రాజకీయాలు చేయడమే, ప్రతిదానికి కౌంటర్ అటాక్ చేయడమే. జగన్మోహన్ రెడ్డి నువ్వు కట్టలేవు కాబట్టి ఈరోజున చంద్రబాబు నాయుడు గారు కట్టి చూపిస్తా ఉన్నారు. ఇంకొకసారి అమరావతి రాజధాని గురించి ఇలాంటి కారు కూతురుకు వస్తే రేపు జరగాల్సిన పనిష్మెంట్ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది.